మనతో పాటు బీఆర్ఎస్పీ నాయకుడు విశాల్ ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మూసీ పోరుబాట ఎట్లా సాగుతున్నది? బాధితులు ఆ నివాసితులు ఏమంటున్నారు? అసలు ఏంది వాళ్ళ గోస? మూసీ పోరుబాట చాలా సక్సెస్ఫుల్గా అవుతుందన్న. మేము గల్లీ డోర్ టు డోర్ నాక్ చేయడం జరుగుతుంది. గెల్లు శ్రీనివాస్ అన్న ఆదేశాల మేరకు మా 50 బృందాలు నాకు మలక్పేట్ మరియు గోషామహల్కి ఇన్ఛార్జ్గా నియమించారు. నా పర్సనల్ బృందాలే దగ్గర 20 మంది గోషామహల్, ఒక దగ్గర నాకు 70 మంది మా విద్యార్థులు నా క్యాడర్ తిరుగుతూనే ఉన్నారు, డోర్ టు డోర్ నాక్ చేస్తూనే ఉన్నారు. నేను కూడా 4 గంటలు 8 గంటలు మొత్తం స్ట్రీట్స్లోనే ఉండి గల్లీ తిరిగి ప్రతి ఒక్క బాధితురాలని నా అక్కని చెల్లని వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆ విషయాలను నోట్ చేసుకొని నేను కూడా చెప్తున్నానన్న, వాళ్ళ గోస మామూలు గోస కాదు. వాళ్ళు అనేది ఒకటి. అప్పుడు 50 మీటర్లు అని చెప్పిన వాళ్ళు మళ్ళీ ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్గా ఇప్పుడు వచ్చేసరికి 150 మీటర్లకు పోయింది. స్ట్రెచ్ అటు ఇటు స్ట్రెచ్లో 50 మీటర్లు తీస్తా ఉన్న వాళ్ళు ఇప్పుడు 150 మీటర్లు. ఆ 150 మీటర్ల వీళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ మార్కింగ్ వేసి RBX అని మార్కింగ్ చేస్తారు. ఇప్పుడు 50 ఈ స్ట్రెచ్ ఏదైతుందో అన్న, మీకు క్లియర్గా చెప్పాలంటే నేను ప్రజల అభిప్రాయం మీకు చెప్తున్నా అన్న. ఇన్ని రోజులు ఏంటంటే మనము కొద్దిగా నేను ఈ ప్రజలకు పోయేదాకా మనకు తెలియదు. వాళ్ళు అక్కడ నుంచి వస్తున్న స్పందన ఏంటంటే, మేము 40 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నాం, నాకు ఏ రోజు నీళ్ళు వస్తలేవు ఇంట్లోకి. నాకు నీళ్ళు వస్తాయని చెప్పి కాంగ్రెస్ గవర్నమెంటే చెప్తుంది, కానీ నేనైతే ఏ రోజు చూడలే. మునిగిన ఇల్లు వాస్తవం. కాకపోతే ఆ స్ట్రెచ్లో ఉన్న ఎక్కడైతే మరీ ఇక మూసీలకెళ్ళి ఇల్లు ఎవడైతే కడతాడో వాడి ఇల్లు మునిగినాయి. వాడు కూడా ఒప్పుకుంటున్నాడు, అవునన్నా నేను నాకు స్థలం లేక ఇక్కడ కట్టుకున్నా, కానీ నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే నేను వెళ్ళిపోతా. ఓకే, కరెక్ట్. ఎందుకంటే ఇక్కడ లేనప్పుడు ఎప్పటి నుంచో గణేష్ ఐడియల్స్ అవి ఇవి చేసుకున్న కొంతమంది వాళ్ళు అక్కడ ఉన్నారు. వాడు ఓకే, అతను నేను వెళ్ళిపోతా అన్నాడు. ఓకే, దానికి మనం అంగీకరిస్తాం. 1-2 ఇల్లులు మాత్రమే. నీకు ఎవడు చెప్పిండు 150 మీటర్లు తీసుకోమని చెప్పి? అంటే మన శ్రీధర్ బాబు కూడా అసెంబ్లీలో మాట్లాడుతూ ఈ బఫర్ జోన్ ఏదైతే ఉన్నదో ఈ డిస్టెన్స్ ఇదంతా కూడా గత ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోలని మేము ఫాలో అవుతున్నాం, కానీ కొత్తగా ఎటువంటి జీవోలు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు దానికి సంబంధించి? బఫర్ జోన్స్ ఏవైతే ఉన్నాయో బఫర్ జోన్స్ ఫస్ట్ నిజం చెప్పాలంటే బడాబాబులు ఇల్లులు ఉన్నవి బఫర్ జోన్లో లేవా? పొంగులేటి శ్రీనివాస్ గారి ఇల్లు బఫర్ జోన్లో లేదా? వివేక్ గారి ఇల్లు బఫర్ జోన్లో లేదా? అంతెందుకన్నా ఇప్పుడు ప్రజెంట్ హైడ్రా పోలీస్ స్టేషన్ బఫర్ జోన్లో లేదా? చెప్పు, లేదంటావా? బఫర్ జోన్ ప్రణాళిక, బఫర్ జోన్ అనేది అసలు డిఫరెంట్ మ్యాటర్. అది బఫర్ జోన్ దేనికి వస్తుంది? అసలు డిఫరెంట్. దాన్ని దీనికి పోలికేంది? మూసి సుందరీకరణకి బఫర్ జోన్కి ఏమైనా తేడా ఉందా? బఫర్ జోన్ ఏదైతే కుంటలు ఉండేనో ఆ కుంటలు ఒకవేళ నిండిపోతే FTL ఓవర్ఫ్లో అయితే అది ఎక్కడ దాకా వెళ్తుంది అనేదే కదా బఫర్ జోన్. ఉన్నదానికి నీకు బఫర్ జోన్ ఎందుకు వచ్చింది? కుంటల మీద ఉన్న ప్రతి కుంట మీద నా ఇల్లు మీ మంత్రులది, మీ బినామీలది, వాటిని ముట్టుకోవు నువ్వు. పేదల ఇల్లు FTL వచ్చిందా? పేదలు అక్కడ బడుగు బలహీన వర్గాల ఉన్న స్థావిరాలు నీకు మన దీని బఫర్ జోన్లోకి వచ్చిందా? ఒకసారి గుడిసెలకు రా, చెప్పులు తీసుకొని కొడుతురు. అయితే ఇప్పుడు నిన్న మొన్న తిరిగినాయి ఈ వాళ్ళకి సంబంధించిన అంటే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాధని మీడియా రూపంలో మాట్లాడుకుంటూ బయటకు సోషల్ మీడియాలో తిరిగినాయి వాళ్ళ వీడియోలన్నీ కూడా. ఇప్పుడు మీరు డోర్ టు డోర్ వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉన్నారు, మనిషిని కలుస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టుగా నిజంగానే వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు లెక్క కనిపిస్తారా మీకు? నిజంగా వాళ్ళ బాధ నిజమైనట్టుగా మీకు అంటే ఆధారాలు కనిపిస్తూ ఉంటాయి? మీరు అక్కడికి లోపలికి పోయినా అన్న, నేను చెప్తున్నా, నా వెనక వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అన్న, వాళ్ళకి వెళ్ళి అరే ఇట్లా పేదల ఇల్లు కొడుతురంట, మధ్యలో నాకు నీ సపోర్ట్ కావాలరా అన్నప్పుడు పొద్దున 7 o'clock టిఫిన్స్ చేసుకొని వస్తే అన్న, ఈ ఎండకి అన్నం కూడా తినబుద్ధి అవుతుంది వాళ్ళకి. కనీసం అడుగుతలేరు వాళ్ళు, అన్న లేదా అన్న మనం ఇంకా కొద్దిగా ముందుకు వెళ్దాం, వాళ్ళకి ధైర్యం చెప్దాం. అలా కన్నీళ్ళు అవుతలేవు. స్వచ్ఛందంగా వచ్చే విద్యార్థులే అన్న ఇప్పుడు మాతో వచ్చేది. నిజం చెప్తున్నా కదా, స్వచ్ఛందంగా వచ్చే విద్యార్థులే. వాళ్ళకి మేము బోంగానే అందరు మీకు కాలు ముక్తం బేటా, నీకు కాలు ముక్తం బేటా. అసలు మేము నువ్వు వస్తుంటే మళ్ళీ మాకు భయం అవుతుంది. మాకు ఎన్నో నిద్రలేని రాత్రులు మేము గడిపినాం, మళ్ళీ మీరు వచ్చి మా ఇల్లులు పోతున్నాయి అంటే మాకు ఇంకా భయం అవుతుంది. మీరు ధైర్యం అంటే ఒకసారి ఇల్లు పోతుందంటే అది ఒక ఎమోషన్ బాండింగ్. ఎవరికైనా సరే, చిన్న పానీపూరి అమ్ముకునే దగ్గరికి వెళ్ళి కానీ, చుడువ అమ్ముకునే దగ్గర కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు ఇల్లు కట్టుకోవడం అనేది ఒక డ్రీమ్. అంటే ఇల్లు పోయే దాంట్లో చిన్నోడు ఉన్నాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉన్నాయి, కానీ నీకు బడాబాబులు వీళ్ళు ఎవరు లేరు. అదే చెప్తున్నా కదన్నా, మనమే ఎందుకు కనిపిస్తున్నాము? సుందరీకరణ చేయాలనుకుంటే ఉన్నదంటే సుందరీకరణ చెయ్యి. ఒకవేళ నీకు నీళ్ళు వచ్చి కుటుంబాలు మునుగుతాయి అంటే నువ్వు అక్కడ ఒక వాల్ కట్టుకో,
ఒక 70 మీటర్లు 80 మీటర్లు 100 మీటర్లు వాల్ కట్టు, నీళ్ళు అటు ఇటు రాకుండా. నిన్ను ఎవడు తీసుకోమన్నాడు 150 మీటర్లు, అటో 150 మీటర్లు ఎవరు తీసుకోమన్నాడు, ఇటో 150 మీటర్లు ఎవరు తీసుకోమన్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏమో అంత బాధపడుతున్నారు అని చెప్తా ఉన్నాను. మీరు కూడా అంటే పోయిన వాళ్ళు కూడా ఏడ్చే పరిస్థితి ఉందని చెప్తున్నాను. మరి రేవంత్ రెడ్డికి ఏమో ముఖ్యమంత్రి గారికి ఇదంతా చూస్తుంటే ఒక సాటిస్టిక్ ప్లెజర్ అనిపిస్తూ ఉన్నదంట. అరే బాగుంది కదా వీళ్ళు ఇట్లా బాధపడుతుంటే అని చెప్పి అనిపిస్తుందని చెప్పి ఆయన బహిరంగంగా చెప్తా ఉన్నాడు బయట. ఎట్లా ఎట్లా అనిపిస్తున్నది ఈ వ్యాఖ్యలు? ఒక్కొక్క ఫిజికల్ మెంటాలిటీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒకరు ఏడుస్తుంటే ఆయన ఆనందపడుతుండంటే ఆయన ఏ టైపో ప్రజలకే వదిలేస్తున్నా. ఇప్పుడు అన్న మేము కొంతమందిని చూసి మా జోబులో విద్యార్థులు దగ్గర ఏముండవు కదా అన్న, ఒక 200 300 500 జోబులు పెట్టుకొని వస్తారు. చిన్న చిన్న పిల్లల్ని చూసి పాపం అది బాధపడుతుంటే మా వాళ్ళే కొంతమంది 5 స్టార్ తీసుకొస్తారు. పాపం చిన్న చిన్న పిల్లల్ని చూసి 500 1000 రూపాయలు ఏడవకరా తమ్ముడు నీ ఇల్లు పోదు, మేము వచ్చి కొట్లాడతాము, బుల్డోజర్ వచ్చే కూడా మేము ఉంటాము అని చెప్పి పిల్లలకి 7th క్లాస్ 8th క్లాస్ వాళ్ళ పిల్లలకి ధైర్యం చెప్తున్నాం అన్న. మీ ఇల్లు పోదు అని చెప్పి ధైర్యం చెప్తున్నాం. కానీ ఈ రోజైనా ఇల్లు ఈ గవర్నమెంట్ ఉంటే ఏ రోజైనా ఇల్లు పోవాల్సిందే. ఏ రోజైనా రాత్రి వితౌట్ నోటీస్ వచ్చి ఇల్లు కొడతారు. రాత్రి డిప్లాయ్ టీం మన పోలీస్ డిప్లాయ్ అవుతుంది. రాత్రి బౌండరీస్ చేసుకుంటారు. అటు ఇటు పోనాడు ఇటు అటు పోనాడు. కనీసం మీడియాను కూడా ఓనియాడు లోపల వాడు ఓనియాడు. టపాటప్ రావడము, కోర్టు స్టే చేయకముందే సగం కొట్టేయడము. రంగనాథ్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేసి చెప్తున్నా, అయినా కూడా ఈ ఏమంటారు ఈ సైకోపాత్ ఎందుకు అట్లా చేస్తున్నామో మాకు అర్థమవుతలేదు. ఆడ ఒక్కసారి మీరు స్ట్రీట్స్లోకి వెళ్ళండి అన్న. ఇదన్నా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు నాతో చేస్తున్నారు కదా బయట. ఇప్పుడు నేను మీకు చెప్తున్నా అన్న, రేపు ఎల్లుండి కూడా మూసీ సుందరీకరణ ఉంది. మీరు ఇదే మైక్ తీసుకొని రండి. వాళ్ళ ఇంటే అది రియల్ పబ్లిక్ చూడాల్సింది. అది ఇప్పుడు నేను చెప్పేది నేను చెప్తున్నా కదా, ఇదే మైక్ తీసుకొని ఇదే కెమెరా తీసుకొని మనం పోదాం రేపు గడపకి కుక్క. మీరు హాఫ్ అన్ అవర్ టైం ఇస్తే మీకు లైవ్గా చూపిస్తాను నేను వాళ్ళ బాధ వాళ్ళ గోస. ఎందుకంటే లాస్ట్ 7-8 గంటల నుంచి నాకు కూడా సరిగా నిద్రలేదు. పొద్దునే 7 o'clock ఇంట్లోకి వెళ్తున్నాము, రాత్రి వచ్చేసరికి 8 అవుతుంది. ప్రతిరోజు కార్యక్రమం ఇదే. కానీ మేము ఎంత చేయాలనుకున్నా సరే మేము అనుకుంటుంది ఏంది వాళ్ళకి ధైర్యం చెప్పడం, అదే కదా మన చేతిలో ఉంది. ఇటు ఓవరాల్గా బీఆర్ఎస్వి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎట్లా స్టాండ్ తీసుకోబోతున్నది ఈ విషయంలో, మూసీ విషయంలో మేము ఏడికైనా రెడీ అన్న. వాళ్ళ ఇల్లు పోనీయమిగా మా విద్యార్థులందరూ ఒకటై మూసీ సుందరీకరణ ఏదైతే ఉంటుందో నువ్వు చేసుకో, కానీ ప్రణాళిక పెట్టుకొని చేసుకో. కేవలము నువ్వు 150,000 కోట్ల కుంభకోణం కోసమే నువ్వు మూసీ సుందరీకరణ అనేది నువ్వు తీసుకుంటున్నావు. దీన్ని మా విద్యార్థి విభాగం ఇల్లులు ఓనియకుండా మేము అడ్డుకుంటాం. మేము ఇచ్చే హామీలు మేము చెప్పినాం కదా ప్రజలకి, మేము వస్తామని చెప్పి ఖచ్చితంగా కొన్ని వందలాది మంది ప్రజలు ఒక్క ఇల్లు కొట్టినా